నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలని కుదిపేస్తున్న అంశం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలల్లో అధికాధికంగా గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక భయంకరమైన ఎలిగేషన్ వేశారు మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి. ఈ విషయం పైన మనతో చర్చించడానికి షణ్ముఖ్ గారు ఉన్నారు స్టూడియోలో. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. ఏపీ రాజకీయాల్లో అంటే రోజుకొకటి జరుగుతూనే ఉందండి. ఒక మాటలో చెప్పాలంటే ఆ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 6 నుంచి 8 మంది ప్రమాదవశాత్తు చనిపోతే దానికి రాజకీయంగా వాడేశారు. ఇవాళ అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేస్తానండి. భూమన కరుణాకర్ రెడ్డి మాజీ టీటీడీ చైర్మన్ ఏమంటున్నాడంటే గోవులు లాస్ట్ 3 నెలల్లో ఎక్కువ గోవులు చనిపోయినాయి, దాన్ని బయట పెట్టట్లేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వము అని భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నాడు. కానీ అదే స్థాయిలో ఈ యొక్క టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు, అదేవిధంగా ఈవో, అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వ నేతలు అందరూ అదేవిధంగా రిప్లై ఇస్తున్నారు. అసలు వీరిద్దరిలో ఎవరిది నిజం ఉందంటారు? ముందుగా ఓం నమో వెంకటేశాయ. ఎందుకంటే మనం వెంకటేశ్వర స్వామి ఆస్థానంలో ఉన్నటువంటి ఆ పవిత్ర ప్రదేశంలో ఉన్నటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక పద్ధతి ప్రకారము, ఒక ప్లాను, ఒక విజను రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టుకోకుండా గత ప్రభుత్వ పరిపాలకులు ఏ విధంగా ఒక ఫ్యామిలీని ముందు పెట్టి విడతల వారీగా నాశనం చేస్తూ వస్తున్నారనేది మనం ఇక్కడ ముఖ్యంగా చర్చించదగ్గ విషయం. ఈరోజు గోవులు చనిపోయాయా లేదా అనేది ప్రభుత్వము ఖచ్చితంగా వాటిపైన సీరియస్గా తీసుకొని ఆదేశాలు జారీ చేస్తుంది. దాని తర్వాత వివరాలు అనేవి వెలుగులోకి వస్తాయి. మరి అతి ముఖ్యంగా మనం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు అసలు ఏంటి, ఈయనని ఎందుకు పదే పదే ఆ టీటీడీ చైర్మన్ పదవి ఇస్తున్నారు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈయనకు పదవి ఇచ్చారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు పదవి ఇచ్చారు. అసలు ఇంతటి ప్రాధాన్యత అతనికి ఎందుకు వచ్చింది? నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉన్నవాడా, విశ్వాసం కలిగి ఉన్నవాడా అనేది మనం ఈ వివరాలు ఒక్కసారి చెప్పిన తర్వాత ప్రజలకి అర్థమవుతుంది. మరి పెద్దలు అంటూ ఉంటారు కలికాలం అంటే ఇదేనేమో అని చెప్పేసి. ఆ కలికాలం ఏందో ఒక్కసారి ఫ్యామిలీ యొక్క చరిత్రలో మనం చదివి వినిపిద్దాము. సో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇతను అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మామ అయినటువంటి వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి కొడుక్కి భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కూతుర్ని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. రాజారెడ్డి గారి ముఖ్య అనుచరుడు 16 ఏళ్ల వయసులోనే దేవుళ్లపై బూతు సుప్రభాతం రాసి అరెస్ట్ అయ్యాడు భూమన కరుణాకర్ రెడ్డి గారు. అప్పట్లో రాజారెడ్డి జైలు మేటి ఈ భూమన కరుణాకర్ రెడ్డి. అలా కుదిరింది. వీళ్ళిద్దరికి పరిచయం అనేది అక్కడ స్టార్ట్ అయింది, ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి రాడికల్ సంస్థ విరసం లాంటివి నడిపాడు. శ్రీవారి విగ్రహం నల్లరాయి, పాత చొప్పుతో కొడుతా, పెకలిస్తా అంటే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తూ తన వివాహము నాస్తిక పద్ధతిలోను, తన కూతురి వివాహం కూడా క్రిస్టియన్ పద్ధతిలో చేశాడు. ఇలాంటి వారికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇద్దరు కూడా ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎందుకు నేను ఇందాక ఫస్ట్లో ఒక మాట అన్నా, భూమన కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీని ఎందుకు ముందు పెడుతున్నారు తిరుమల విషయంలో అనేది పోను తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు భూమన సుబ్రహ్మణ్య రెడ్డి. ఇతను భూమన కరుణాకర్ రెడ్డి అన్న. హిందూ దేవతలని బూతులు పరంగా చూస్తాడు. హైందవ దేవతలపై సంబంధించి రకరకాల కోణాలు చేస్తారు. గేలు, లెస్బియన్లు అనేది హైందవ దేవతల్లో ఉన్నారనే పుస్తకాన్ని భూమన ప్రచారం చేశాడనేది గతంలో చాలామంది చెప్తూ ఉంటారు. ఇందులో ఉన్న కంటెంట్ చూడలేక ఆ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయడం జరిగింది. ఏదైతే పుస్తకం వదిలారో అది బ్యాన్ చేశారు. ఆ పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ వెనక్కి తీసుకుంది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా రద్దు చేసింది. లే అనే పత్రిక విప్లవం వర్ధిల్లాలి పత్రిక నడుపుతూ నాస్తిక బోధనలు చేసేవాడు ఈ భూమన సుబ్రహ్మణ్య రెడ్డి. మరి తరువాత రాడికల్ సంస్థలో విరసంలో ఫౌండర్ అయ్యాడు. అప్పటి నుంచి జుగుప్సాకరంగా హిందూ వ్యతిరేకత రచనలు చేస్తూ ఉండేవాడు ఈ భూమన సుబ్రహ్మణ్య రెడ్డి. వ్యక్తిగత జీవితంలో దారుణమైనటువంటి అంశాలు, మృగాలు కూడా అలా ఆలోచించవన్న విధంగా ఉంటాయి. అవి అనవసరం కాబట్టి మనం వాటి వరకు వద్దు. ఇలాంటి వాడికి శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ పదవిని ఇచ్చారు
ఇలాంటి బూతులు మాట్లాడేటువంటి వ్యక్తి స్వామివారికి సేవ చేసే అర్చకులకు ట్రైనింగ్ ఇస్తాడు అంటే మొదట్లో ఒక మాట చెప్పా, కలికాలం అంటే ఇదేనేమో అని చెప్పేసి. సో శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ పదవి ఇచ్చారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తి యొక్క చరిత్ర ఇది చూడండి, ఏ పదవి ఇచ్చారు. మరి నిజంగా వీళ్ళకి వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసం కలిగి ఉందంటారా? మరి కలికాలం అంటే ఇదే కదా అని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరి నెక్స్ట్ భూమన కుసుమ కుమారి గారు. ఈమె భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క వదిన. నాడు ఎస్కే యూనివర్సిటీ వీసీగా నియమించారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. మత ప్రచారం చేస్తూ అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయింది. అప్పట్లో రోసయ్య సీఎంగా ఉండగా ఈ దారుణాలు తెలిసి ఆమెను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఇది అప్పట్లో ఉండే వాళ్ళకి తెలుసు. రోసయ్య గారు సీఎం, రాజశేఖర రెడ్డి గారు పదవులు ఉన్నంత వరకు ఆడిపోయిన ఈగడ వాళ్ళ రోసయ్య గారు సీఎంగా ఉండగా ఈ దారుణాలు తెలిసి ఆమెను సస్పెండ్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి కాంగ్రెస్ పార్టీపై తిరుగుజెండా, కాంగ్రెస్ అధిష్టానంపై తిరుగుబావుట ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ సంఘటన నుంచే. ఈ సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడానికి కారణమైంది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్పై మొదటిసారి తిరుగుబాటు చేసింది కూడా ఈ ఘటనకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అజెండా ఏంటో అర్థం చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర హిందూ ప్రజలకు, మిగతా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను. మరి మత ప్రచారం చేస్తూ దొరికినటువంటి భూమన కుసుమ కుమారి కోసం కాంగ్రెస్ పార్టీని కాదని సొంత పార్టీ పెట్టుకునే నిర్ణయానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అప్పుడు యాంటీ హిందూ ఎజెండానే కదా. ఖచ్చితంగా. మరి ఇది కలికాలం అంటే ఇదే కదా. మరి హిందూ ధర్మాన్ని ఉద్ధరించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు కూడా చూసాము. జగన్ అన్న 2.1 కూడా చూసాము. కలికాలక అంటే ఇదేనేమో అని చెప్పేసి మనం మరొక్కసారి భావించాల్సినటువంటి పరిస్థితి. మరి నెక్స్ట్ వీణా నోబెల్ దాస్. 2009 ముందు రాజకీయం తెలిసిన వాళ్ళకి, అంటే ఈ 2009కి ముందే ఈమె పేరు బాగా ప్రస్తావన. ఈ వీణా నోబెల్ దాసు 2009 ముందు రాజకీయం తెలిసిన వాళ్ళకి ఈమె పేరు బాగా గుర్తుంటుంది. వైఎస్ఆర్ ఆమెను, అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఈ వీణా నోబెల్ దాసును పద్మావతి యూనివర్సిటీ వీసీగా నియమించారు. పక్కా క్రిస్టియన్ ఈమె అయినా పవిత్రమైనటువంటి పద్మావతి యూనివర్సిటీ వీసీలో చేయని దారుణాలు లేవు ఈమె. అయినప్పటికీ క్రిస్టియానిటీ వ్యాప్తికి ఆమె చేయని పాపాలు లేవు. పాపం అనేది ఖచ్చితంగా, ఎందుకంటే అది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి యూనివర్సిటీ. మరి పవిత్రమైనటువంటి తిరుమలను, ఆ సంస్థలను స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నాశనం చేసే ప్రయత్నం చేశారో వీణా నోబెల్ దాస్ ఒక ఆటలో అరటిపండు, అంటే హిందూ మతాన్ని, ఆ యొక్క ధార్మికతను చెడగొట్టడానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. మరి వీళ్ళందరినీ చూసాం. మరి ధర్మారెడ్డి, ఈయన అందరికీ సుపరిచితుడే. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భావ. అందులో అప్పట్లో వైఎస్ఆర్ కానీ జగన్ కానీ డిప్యూటేషన్పై ధర్మారెడ్డిని తీసుకొచ్చి టీటీడీఓగా చేసి వీళ్ళ ఎజెండా ప్రకారము తిరుమల పవిత్రత నాశనం దశల వారీగా చేయడం జరిగింది. ధర్మారెడ్డిని అడ్డుపెట్టుకొని చేయని అవినీతి లేదు. హిందూ ధర్మాన్ని నాశనం చేసే కుట్రని ధర్మారెడ్డిని ఆలయంలో పెట్టి ఒక ఆటలో అరటి పండుగ అతన్ని వాడుకొని పెట్టి చేయడం జరిగింది. మరి ఇంకా వీళ్ళందరి గురించి చూసాం. మరి ఇంకా ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి గురించి, మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారి గతంలో 2 కొండలు అంటూ చేసినటువంటి కుట్ర అందరికీ తెలుసు. తర్వాత జరిగిన పరిణామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సినటువంటి విషయం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ఏదైతే లడ్డు కల్తీ విషయంలో తిరుమల పర్యటన ఉంది అని చెప్పేసి అంటే డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళవలసిందిగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతినిధులు కోరితే, ఇదేమి మతము, ఇదేమి దేశము, ఇదేమి హిందూయిజం అంటూ తిరుమలపై చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరికి ఈరోజు మెదల్లో తిరుగుతూ ఉన్నాయి. నాకు ఆ మతం ఈ మతం కాదు, కేవలం నాది మానవత్వం అన్నారు. మానవత్వం ఆయన అన్న దాంట్లో నిజం. అదే మానవత్వంతో డిక్లరేషన్ పైన సంతకం పెట్టిపోతే మానవత్వం ఉండదా? దానికి మానవత్వం అనే పదమే వాడాలనా? మరి అదే గొప్ప హ్యుమానిటీతో డిక్లరేషన్పై సంతకం చేసి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇప్పుడు జెరూసలేంకి వెళ్ళాలన్నా కూడా అక్కడ డిక్లరేషన్ వాళ్ళ లైన్లో. మరి అంటే నమ్మకం ఉందని డిక్లరేషన్ అడిగితే గుడి ఆ బూత్ లాంగ్వేజ్ వాడారు, మీ అమ్మ మొగుడిదా అంటూ అన్నారు. అంటే వైఎస్ఆర్, అంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు,
జగన్మోహన్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కుసుమకుమారి గారు, ధర్మారెడ్డి గారు, భూమన సుబ్రహ్మణ్య రెడ్డి గారు. అంటే మీరు చూడండి, కేవలం భూమన రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి యొక్క జైలు మేటీన ఎన్ని తరాలతో సంబంధం ఉందండి ఈ కుటుంబంతో? రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ దగ్గర బంధువు అవుతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనమామైనటువంటి వైఎస్ రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఆ రవీంద్రనాథ్ రెడ్డి గారి యొక్క కూతురిని భూమన కరుణాకర్ రెడ్డి గారికి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు దగ్గర బంధుత్వం అయింది. అంటే గతంలో పులులు ఇవన్నీ ప్రదేశాలకు వచ్చేసి కాలినడకన వెళ్ళే భక్తులను ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కర్రలు ఇవ్వడము, అది కూడా 10 రూపాయలు పెట్టి కొనాలి, రూపాయలు పెట్టి కాంట్రాక్ట్, అంటే దశల వారీగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను, ఆ యొక్క ధార్మికతను బటన్ను నొక్కే విధంగా చెడగొడుతూ నాశనం చేస్తూ రావడం జరిగింది. ఇది నాస్తికుడు అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతురు నేహారెడ్డిని కూడా క్రిస్టియానిటీ మతం ఆచారంగా చేర్చారు. ఎత్తు అయితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు ఏ రోజైనా సతీ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళారా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రి కొండి ఏ ఒక్కసారి పోకపోవడం విడ్డూరం అండి. వెళ్ళలేదు. సరే, వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తులాభారంలో కూర్చుంటే అక్కడ నామస్మరణ ఏం చేయాలండి? గోవింద గోవింద. కానీ వైవి సుబ్బారెడ్డి గారి భార్య, వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణి ఏమని అన్నారండి? చేతుల్లో బైబిల్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గోవింద గోవింద అని చెప్పేసి అన్నారు. అంటే మీరు బాగా గమనించండి, గత 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు, 2004 నుంచి 2009కి మధ్య జరిగినటువంటి పరిణామాలు, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి చూస్తే, నేను చెప్పే దానిలో అవాస్తవాలు ఉన్నట్లయితే కమెంట్ రూపంలో తెలియజేయండి. వాస్తవం అనేది నేను దాంట్లో కాదన్ను, తెలుసుకునే ప్రయత్నం నేను కూడా చేస్తాను. నాకు తెలిసిన విషయాలు, నేను అడిగి తెలుసుకున్నటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ధన్యవాదాలండి. నమస్తే.